వెల్కమ్ టు నా రివ్యూ నా ఇష్టం. ఇప్పుడు దొరికింది మనకు ఫుల్గా మాట్లాడడానికి సినిమా దొరికింది. అసలు ఈ సినిమా గురించి ఎక్కడ స్టార్ట్ చేయాలో నాకు అర్థం కావట్లే. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఆ సినిమా రాడండి. అసలు బాలేదు, నాకైతే అసలు నచ్చలేదు. ఇంకా ఎవరేమనుకున్నా అసలు అది ఎటు సింక్లో లేదు. అరే ఏం చూసినావురా అసలు ట్రైలర్ కానీ అది చూసినప్పుడు ఉన్న మంచి మంచి షాట్లు ఒక ఈ ఫ్రేమ్ బాగుందా వేసాయి, ట్రైలర్లు వేసాయి, టీజర్లు వేసాయి, మ్యూజిక్ ఏమైనా బిట్ బాగుందా రిపీట్లో కొట్టాయి కంగువా ఆ ఒకటే బిట్ టీజర్లో ట్రైలర్లో అదే వేసారు. అది సినిమాలో ఒకసారికి ఒకటే దగ్గరుతుంది. అది అది వచ్చేది ఎప్పుడు ఓకే మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం ఈసారి. అయితే సినిమాలో బాగుంది అని ఉందా అంటే సూర్య అది ఫస్ట్ వచ్చేది టైటిల్ కార్డు. ఇంకా దానిలో మధ్యలో ఆ పిల్లోడు ఒకడు ఉంటాడు, వాడు బొమ్మలు గీసిన ఒక బిట్ మ్యూజిక్, అది కూడా మన ట్రైలర్లో అదే వేసిర్రు. అది ఒకసారి వస్తుంది, బాగుంది కదా, దీన్ని ఇంకోసారి వేయద్దు, దీన్ని ఎక్కువసార్లు వేస్తే సినిమా బాగుంటుందేమో, సో అందుకే ఒకసారి వేద్దామని ఒకసారి వేసిర్రు. అది ఒకసారి వేసిర్రు. మళ్ళీ లాస్ట్కి క్యామెరా ఎవరో మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఆల్రెడీ ఇంకా పాతాళంలో ఉన్న సినిమాని కొంచెం ఇట్లా ఒడ్డుకు సినిమా ఒడ్డుకు రాదు, ఆ సీన్ కొద్ది ఒడ్డుకు వస్తుందేమో, అప్పుడు లాస్ట్గా క్యామెరా అంతే. ఇంతే సినిమా నాకు నచ్చినది ఇంతే. మిగతా వాళ్ళు నచ్చుండొచ్చు, నచ్చకపోవచ్చు, ఇవి కూడా నచ్చకపోయిన వాళ్ళు ఉంటారు. నాకైతే సినిమాలు చూసినందుకు ఇంకా అది వరకు ఇవి నచ్చినాయి. ఈ నెగిటివ్స్ విషయానికి వస్తున్నా, రాసుకున్నా పాజిటివ్స్ నెగిటివ్స్ అన్ని రాసుకున్నా. పాజిటివ్స్ అయితే ఇవే, కొందరికి ఇవి నచ్చవు, నా వరకు అయితే ఇవి ఓకే. నెగిటివ్స్ ఇప్పుడు సినిమా స్టార్ట్ అయ్యింది, స్టార్ట్ అవ్వగానే ఒకడు ఇప్పుడు కొన్ని స్పాయిలర్స్ లా ఉంటాయి అంటే సినిమా స్టోరీ మొత్తం రివీల్ చేయాలి కానీ సీన్ డిస్కస్ చేయాల్సిందే. ఎందుకు అసలు ఇంత వర్స్ట్ ఎందుకు అనిపించింది అంటే ఉంటాడు ఫస్ట్ ఫారెన్ స్టార్ట్ అవుతుంది అంటే ప్రజెంట్ పీరియడ్లోనే ఒక పిల్లోడు ఉంటాడు. ఆ పిల్లోడు యాక్టింగ్ నాకు అంత నచ్చలేదు. అందరికి అట్లా అనిపిస్తున్నారు కానీ నాకైతే నచ్చలేదు. పిల్లోడు ఉంటాడు, స్టార్ట్ అయింది సినిమా అంటే వాళ్ళు ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు మన బ్రెయిన్ మీద, వానికి కొద్దిగా పవర్స్ ఉంటాయి సినిమాలో. సో తర్వాత వాడు ఇట్లా పారిపోతాడు, రష్యా నుంచి గోవాకి వచ్చేస్తాడు. ఎట్లా అంటే కట్టుకున్న రష్యా గోవా అయిపోయింది, వచ్చేసిండు గోవా. ఎట్లా వచ్చింది తెలియదు, పవర్ కొంచెం పిల్లోడు పవర్ మీద వచ్చేసిండు. మీకు అంత ఎందుకు, గోవాలో ఉన్నాడు పిల్లోడు. ఇది ఒకటి కథం. ఆ పిల్లోడు ఇంకా వాడు కొద్దిగా డిఫరెంట్ యాక్టింగ్ చేస్తూ ఉంటాడు అంటే వాడు కొద్దిగా మైండ్ సెట్ డిఫరెంట్, అది మనకు అంత ఎక్కదు. సో ఈ పిల్లోడి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది ఇంకా ఫస్ట్ హాఫ్ కథం. తర్వాత ఇంకా ప్రజెంట్ ఫ్రాన్సిస్ సూర్య యాక్చువల్లీ ఇది వాళ్ళ సినిమా టీమే పెద్ద మనకి మోసం చేసినట్టు అనిపించింది. ఆ పోస్టర్లు చూసుకుంటే కంగువా పోస్టర్లు వన్ ఆఫ్ ది బెస్ట్ పోస్టర్స్ ఈ ఇయర్లో. కంగువా పోస్టర్ కొట్టే థీమ్ లేదు, పోస్టర్ కొట్టే అసలు లేదు. ఆ పోస్టర్స్ ఆ వర్క్ చూసి యాక్చువల్లీ సినిమాలో టెక్నికల్ వర్క్ బాగుంటుంది, అంటే వరల్డ్ బిల్డింగ్ కానీ సినిమాటోగ్రఫీ లైట్లు అన్నీ బాగుంటాయి. అవే బాగుంటాయి, ఇంకేముండవు అన్నట్టు అంతే, ఓన్లీ అయ్యే బాగుంటాయి. అయితే ఈ ఫ్రాన్సిస్ది యోగి బాబు సీన్లు ఆ కామెడీ అనుకున్నారేందో కానీ అసలు కామెడీ నవ్వాలి దానివల్ల మేమేం జోక్ వేసుకొని ఎక్కడ అయినాం కాదు థియేటర్లో. నేను మా ఫ్రెండ్స్ వెళ్ళాం, మేమేం ఒక చదువుకున్నాం వాడు జోక్ వేసుకొని తప్ప దీంట్లో మాత్రం ఏ కామెడీ లేదు. మళ్ళీ క్రింజు ఆడొకడు కమిషనర్ అంట వాడు అంటే ఫ్రాన్సిస్ది బాగుంటాయి అంటారు అన్నట్టు. ఫ్రాన్సిస్ అంటే ప్రజెంట్ 2024లో ఉన్న సూర్య, అది అక్కడ బాగుంటీ అంటారు. పోతాడు, దొరకబడతాడు, దిశా పాట రోజు ఉంటుంది. ఎందుకున్నా మీకు తెలిసే ఉంటుంది. 10 నిమిషాలు సీను, 10 నిమిషాలు దానిలో ఒక సాంగ్. వాళ్ళిద్దరి మధ్య ఫస్ట్ టైం అండి నాకు సూర్య గారి యాక్టింగ్ చాలా ఇష్టం. అందరు తెలిసింది సూర్య యాక్టింగ్ చింపి అవతలేస్తాడు. ఆ ఫ్రాన్సిస్ రోల్ మాకు ఫస్ట్లో అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్ చిరాకు వస్తుంది, ఏంద్రా అన్నట్టు ఆ గెటప్, మళ్ళీ ఆ సీన్లు, ఆ డబ్బింగ్ కూడా అదొక డిఫరెంట్ అర్థం కావు. సగం మాటలు లోపల తీసుకున్నట్టు ఉంటుంది, ఒక్కోసారి మ్యూజిక్ సడన్ అన్నట్టు వచ్చి అది లోపలికే పోతుంది. సో వారు ఏం మాట్లాడినా అన్నట్టు ఉంటుంది, ఫాస్ట్ వస్తూ ఉంటుంది, పీగుద్ది. సో అసలు ఆ ఫస్ట్ 30 minutes అయితే అబ్బా ఏంద్రా అసలు ఇంక అప్పటికే మనకు అర్థమైపోయి ఉంటుంది, అందరు ఇట్లా పెట్టుకొని ఉంటారు. యాక్చువల్లీ ఇప్పుడు సూర్య ఎంట్రీ కోసం అయినా ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో అంత ఒక ఊపు రావాలి, డెడ్ హాల్ మొత్తం సైలెంట్ ఇట్లా. అయితే దాంట్లో ఒక బిట్ బాగుంటుంది, అదే ఆ పిల్లోడు బొమ్మ వేస్తుంటే ఒక మ్యూజిక్ వస్తుంది. డిఎస్పీ అన్న అది ఒక్కదానికే ఎలిమినేషన్ తీసుకున్నాను అనుకుంటా, సినిమా మొత్తం దొబ్బెట్టిండు, పైసలు ఇయ్యాలి, జ్ఞానం రాదనుకుంటా. మనం అట్లా అనలేం కానీ సేమ్ అట్లే ఉంది. ఇప్పుడు పుష్పకు కూడా నాకు పుష్ప రూలు బీజం ఎందుకైనా మరి ఎందుకు తీసేసిరా అంటే మరి ఇట్లుంటే తీసేయాల్సిందే. ఇప్పుడు పుష్ప కూడా ఇట్లుందంటే ఇంకా అది మరి. సో అయితే ఇది ఫస్ట్ది. నెక్స్ట్ది ఏంటంటే ఏమన్నా అంటే ప్రతిసారి చంద్రుడిని చూపిస్తారు. ఫస్ట్ సినిమా ఓపెన్ అయ్యేది ఒక చంద్రుడి సీన్తో, అందుకో తెలియదు కానీ ప్రతిసారి చంద్రుడు వచ్చేస్తాడు.
అరే అమ్మ రన్ టైంలో అన్ని సీన్లు చంద్రుడికే పెట్టారు కదా అనిపింది. చంద్రుడు పోతాడు కంగ వస్తాడు, ఫ్రాన్సిస్ వస్తాడు, చంద్రుడు పోతాడు కంగ ఫ్రాన్సిస్, ఇదే రిపీట్ అవుతా ఉంటుంది. ఎన్నిసార్లు క్లైమాక్స్లో అయితే ఒక 10 సార్లు రిపీట్ అయింది. ఆ క్లైమాక్స్ నుంచి తర్వాత మాట్లాడుతున్నాం, వరుస అవుతాం మనం అసలు. నెక్స్ట్ ఆ మ్యూజిక్, ఆ డైలాగ్ ప్రతి ఒక్కరు అరుస్తూ ఉంటారు. ఎందుకు రా అంటే తెలియదు, నార్మల్గా మాట్లాడమే గట్టిగా వస్తుంది మాట్లాడమే అయ్యా వద్దు, నార్మల్గా చెప్పొచ్చుగా. వాళ్ళంతే అడిగి మనుషులు అట్నే ఉంటారు, అట్లా కాదు. రాసుకున్నావు కదా 5 క్లాన్స్ అన్నావు, మళ్ళీ 5 క్లాన్స్ చూస్తే ఇట్లా పక్క పక్కన ఏదో మా పీజీలు ఉన్నట్టుంటాయి అవి పక్కన 5. ఒకటేమో మంచు కురుస్తుంది, ఒకటేమో ఓకే నార్మల్ ఫారెస్ట్, ప్రణామ కోన అనే వాళ్ళేమో అది హీరో వాళ్ళది, అది బాగానే ఉంటుంది ఓకే అడవిలో ఇల్లు. ఇంకోటి ఫారెస్ట్లో ఉంటుంది, ఇంకోటి సముద్రం, ఓకే ఒడ్డుకున్నది కాబట్టి సముద్రం. అంటే సముద్రంలో ఒకటి ఉంటారు, కొంచెం ఇంకో వెనకాల లేరు ఒకరు ఇటొకరు. బాబిడియర్ వాళ్ళని ఉంటుంది అది అది ఏం క్లాన్ అది ఏదో డైనోసార్ బొక్కలు ఉన్నట్టు పెద్ద పెద్ద అన్నీ ఉంటాయి, ఎర్ర ఉంటుంది. అది చూస్తే అబ్బాయి మళ్ళీ వచ్చింది రాయిని చూస్తేనే అంత ఒక రకంగా అవుతుంది అన్నట్టు. అది పక్క పక్కనే ఉండేది, వాళ్ళు మాత్రం మొత్తం ఇట్లా ఒక ఏదో వేరే దేశంలో ఉన్నట్టు ఎన్నో వేల కిలోమీటర్లు అవుతుంది ఉన్నట్టు ఉంటుంది. అది నాకు అర్థం కాదు ఆ జియోగ్రఫీ ఏదో చూపేది మాత్రం అన్ని ఇట్లా పక్కనే ఇస్తారు. సరే ఇది వాళ్ళని బట్టి ఓకే అనుకుందాం. ఎంతైనా అసలు సరే ఈ క్లాన్స్ వరకు ఒక లెక్కన చూపిస్తారు. ఆ బాబడియర్ వాళ్ళ క్లాన్ అయితే అబ్బా చూస్తేనే మొత్తం రక్తం ఇట్లా ఇసుక మట్టి, అలా కాస్ట్యూమ్లు ఇవ్వడం కానీ చూస్తే అసలు వీడు క్రూరుడు అనిపించాలి అన్నట్టుంది. అట్లే నడుచుకుంటూ వస్తుంటే కూడా చంపుకుంటూ వస్తారు అంటే ఇట్లా 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 కత్తులు బట్టి మీద ఓడుస్తారు. ఆ పాత్రలోనే మీద శవాలు ఉంటాయి, రక్తం కారుతూ ఉంటుంది. ఏమో అండి ఇది వాళ్ళకి డిజైన్ చేసుకుంటారు కానీ అది చూస్తేనే కొద్దిగా అంత బాగాలేదు. ఇది అయిపోయిన తర్వాత ఇంకొస్తారు ఓకే, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అయిన వెంటనే బిల్డప్ బాగుంటుంది. కొందరు విలన్లు ఉంటారు, వాళ్ళు ఒక స్ట్రాటజీ పెడతారు ఓకే ఇట్లా డిఫీట్ చేద్దాం ఈ క్లాన్ని అని. సో అది బాగా అనిపిస్తుంది. ఆ ట్విస్ట్ కొద్దిగా ఎక్స్పెక్టెడ్ అయినా ఎవడు బతుకుంటాడు అదంతా. అదే ఓకే ఇది సో ఫ్లాష్ బ్యాక్ స్టార్టింగ్ ఫస్ట్ అనే కాబట్టి ఎట్లాగో ప్రజెంట్ పోర్షన్ అస్సలు బాగాలేదు. సో ఈ ప్రజెంట్ బాగాలేదు కాబట్టి ఫ్లాష్ బ్యాక్ కొద్దిగా మంచిగానే స్టార్ట్ అయింది, ఓకే పర్లేదు ఇదన్నా బాగుంటే సినిమా బాగానే ఉంటుంది అనుకున్నావా లేదా. కథ ఆ ఒక్క సీన్ తర్వాత ఇంకా ఎటో పోద్ది. అది వాడిని చేసినందుకు వీళ్ళు వాళ్ళ ఆ బాబు ఉంటాడు కదా, ఒక బాబు అని చెప్పిన వాడు ఫ్లాష్ బ్యాక్లో ఉంటాడు, ఇప్పుడు ఉంటాడు, వాడిని చంపేస్తారు. ఇంకా అక్కడ ఒక ఎమోషన్ స్టార్ట్ అయింది. అదంతేం కనెక్ట్ కాదు ఫస్ట్, అసలు అదో రాడ్ ఎమోషన్ ఫస్ట్. దానికి ట్రైలర్లో రేజ్ ఆఫ్ ఎమోషన్స్ బ్రూజ్ మోషన్స్ అన్నీ వేసారు. అసలు ఇంకా అప్పటి నుండి వాడింటనే కొడుతూ ఉంటాడు. మనకేమో అబ్బా ఏంటా ఇది అనిపిస్తూ ఉంటుంది. ఇంకొక సీన్ ఉంటుంది, బాబుగాడు ఊకే కత్తిని ఇట్లా ఒక బొమ్మకు కొడుతూ ఉంటాడు, ఎందుకు అనేది అది ఒక్కటి ఓకే పర్లేదు కొంచెం అనిపించింది అంతే తప్ప. ఇంకా వాడు వస్తాడు బాబుగాడు ఏడుస్తాడు, కంగం అని ఎట్టు వెళ్ళిపోతాడు. ఆ ఫైట్లు కూడా అండి అసలు ఆ ఏం ఫైట్లు అవి, ఏదో డిఫరెంట్ కాస్ట్యూమ్లు వేసుకొని డిఫరెంట్ కత్తులు అన్ని స్కెలిటన్లు. ప్రతిసారి ఆ బాబిడియోలు గారు వచ్చిందంటే స్కెలిటన్లు ముందు వస్తాయి అనకంటే. సో ఇదంతా ఏమో అండి ఆ బాబీ డియోల్ గారిది కానీ సూర్య ఒక్కడే బాగుంది అంతే. సూర్య యాజ్ కంగు మళ్ళీ ఫ్రాన్సిస్ నాకు నచ్చదు, ఫ్రాన్స్ అసలు బాగాలేదు. బాబీ డియోల్ ఓకే కానీ ఇంకా గెటప్లో ఒక ప్రతిసారి చూసే కొద్దిగా ఇంకొద్దిగా తనొచ్చినట్టు అవుద్ది. ఆ గెటప్ ఆ బొక్కలు ఇట్లుంటాయి అన్నీ, ఇక్కడ బొక్కలు కట్టుకొని ఉంటాయి, ఏందేమో అర్థం కాదు. నెక్స్ట్ మ్యూజిక్ ఇంకా తెలిసిందే. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలోనైతే సగం మాటలు నీకు ఇంపడవు, మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఆ మ్యూజిక్ ఏమైనా బాగుందంటే అది అసలు బాగోదు, దానిలో మాటలు విందాం అనుకుంటావు కానీ అది లేవు. సో నీకు ఏం అర్థం కాదు ఆడ. ఇది పాయింట్ సిచ్యువేషన్. పాదఘట్టం గుర్తొచ్చిందా, పాదఘట్టం ధర్మస్థలి, దీనిలో పులవా ఆ పొట్టోడి పేరు పులవా. ఇక వాడే సినిమా మొత్తం పులవా. నేను ఆఫీస్లో కూడా మేనేజర్ పులవా అని పిలవాలి కావచ్చు. అది పరిస్థితి. అసలు నాకు చెప్తుంటే నాకే నవ్వు వస్తుంది. లిటరల్లీ ఒక 100 times వచ్చింటుంది అని పక్క. ఓటీటీలోకి వచ్చిన తర్వాత బాగా థియేటర్ అంటే ఇంకా సరే ఏదో సీన్ లేదు, ఎవరిని వెళ్ళొద్దని చెప్తా. ఎందుకంటే వాళ్ళు ఉన్న మంచి కంటెంట్ కానీ ఏదైనా ఉంది అది ముందే రిలీజ్ చేసి దాన్ని పెట్టుకొని రైటింగ్ వరకు సినిమా బాగుంటుంది. అంటే ఇప్పుడు పేపర్ మీద చూసినప్పుడు కానీ సీన్లు చెప్తుంటే బాగుంటుంది. నేను నీకు స్టోరీ చెప్పిన సీన్ బై సీన్ నచ్చుద్ది, అది పక్కా నచ్చుద్ది, స్టోరీ బాగుంది. సీన్లు చూస్తుంటే ఇంకా క్లాన్ వాళ్ళ కొందరు వైఫ్లు ఉంటారు, వాళ్ళ డైలాగులు బిహేవియర్
ఇట్లున్నాయి ఏమన్నా ఒకటే సాగు అడిగి మనుషులు అట్లే ఉంటారు. నీకు తెలుసా అడిగి మనుషులు, వాళ్ళు అడిగి మనుషులు, వాళ్ళకి ఏమి ఇట్లా పద్ధతి అంటే పద్ధతి అన్న డీసెన్సీ అట్లా ఉండదు. సో వాళ్ళు అట్లే ఉండరు అనే లిబర్టీ ఉందేమో తీసుకున్నారేమో, అసలు చూడలేవు నువ్వు. అది అంత దారుణంగా ఉంది అసలు. కంకర్రాడ్డే మనకి. నువ్వు చెప్తున్నాయి కదా ఎవరైనా ధైర్యం చేసిపోయినాక ఓకే అరే నాకు ఈ సీన్ నచ్చింది, అది నాకు ఇట్లా అనిపించలేదు అంటే ఓకే మాట్లాడుకుందాం మనం. అది మళ్ళీ మధ్యలో క్రోకడైల్ సీన్ ఒకటి ఉంటుంది, అది హైప్ సీన్ అని చెప్పిర్రు. ఒక్కడనే దాని హైప్ సీన్ అంటే నేనే తప్పు అని చెప్తా. అసలు అది అసలు అది ఎందుకు వచ్చింది రా క్రోకడైల్? అది అసలు అదేమో అది రూమ్ కాడ పెద్ద ఉంటుంది, అదొక ఏదో 10 feet ఉంటుంది. దీన్ని ఇసిరేస్తాడు, సరే బలం చాలా ఉంది అనుకుంటే ఆ సీన్లో చూస్తే అరే వీడు అసలు ఈ నుంచి వీడికి ఎందుకు పోతాడు, దాన్ని చంపడానికి వీడికి ఎందుకు ఎందుకు పోతుండో అసలు ఏం అర్థం కాదాడ. అన్ని లాజిక్లెస్ సీన్లు, అసలు సినిమా సగం కంటే ఎక్కువ లాజిక్లెస్ సీన్లే ఉంటాయి. వాడికి ఎందుకు వెళ్తున్నాడు అక్కడికి? ఇదేం స్పాయిలర్ కాదు, సినిమా స్టోరీ ఏం లీక్ చేయట్లేదు దానిలో. అసలు ఇది చూసాను సేపు ఇది చెప్తుంటే క్రోకడైల్తో ఫైట్ అరే బా సూపర్ ఉంది అనుకుంటారు, కానీ దానికి వెళ్ళి ఆ సీన్ చూస్తుంటే రే దీని కాదా ఇంత హైపు, పుష్ప కంటే హైప్ ఎక్కువ ఇచ్చింది కదా అని అనిపిస్తుంది. సో ఇంకా ఇట్లాంటివి చాలా. ఇంకా మళ్ళీ క్లైమాక్స్ ఒకటి, ఆ క్లైమాక్స్ వాళ్ళు ఓకే లింక్ చేయడం అది అంతా ముందే నీకు అర్థమైంది. వాడేమన్నా సూపర్ మ్యానా బ్యాట్ మ్యానా పోయి డైరెక్ట్ ఆ ఫ్లైట్ను ఎగిరి దుంకుతాడు అట్లా అంతే. సరే ఓకే హాలీవుడ్ వేస్తే తప్పలేదు అంటే ఓకే ఇక్కడ ఓకే. దాని తర్వాత లింకు ఇంకా అప్పటికే దీనికి పార్ట్ 2 అవసరమా అన్నట్టు ఉంటుంది. తర్వాత క్యామియో అది అందరికి తెలిసే ఉంటుంది, వస్తారు. ఇప్పుడు నీకు నాకు పోటీ, నాకు ఈ బాబుగాడు అది ఇది అంటారు. మళ్ళీ అర్థం కాదు ఆ డియోల్ గారు నువ్వు షిప్లో ఉన్నప్పుడు ఫైటింగ్ అవుతూ ఉంటుంది, మస్తు సేపు ఉంటుంది క్లైమాక్స్. ఒకటే చేతితో దాన్ని పట్టుకుంటాడు, వాడు బాబు కింద పడకుండా అది ఇట్లా కింద వేసేది ఆడేది బెంచు, దాన్ని వేసుకొని ఇట్లా వేట ఆపుతూ ఉంటారు. వీడు వాడిని వేసేయచ్చు కదా, ఏమన్నా అంటే వీళ్ళు కొట్టి చంపాలా, అది కాదు. అప్పటికి మస్తు సార్లు అయింది, వాళ్ళందరినీ దండించుకొని వచ్చిండు. వాళ్ళ కొడుకులు ముగ్గురిని వీడు చంపేసిండు. వచ్చిన తర్వాత నేను ఫస్ట్ కొడతా డైలాగ్ చెప్తా ఉంటాడు. లాస్ట్కి ఆ పిల్లోడు ఒక స్టోరీ అయింది. సో వీడు అవుట్, ఆబ్వియస్లీ అవుట్. నాకు అర్థం కాదు అది మరీ అంత లిబర్టీయా. మళ్ళీ మధ్యలో వాళ్ళ కొడుకు చనిపోయినప్పుడు వాళ్ళిద్దరు ఒక బోట్ లాంటిది, జస్ట్ స్లేట్ లా ఉంటుంది, దాని మీద వాళ్ళిద్దరు కొడుకులు శవాలు వస్తాయి. ఏడికి వాళ్ళు ఎన్నో సముద్రం మధ్యలో ఉంటారు, శ్రీరామ్ కౌతలు ఉన్నట్టు. వాడికి ఎట్లా వచ్చింది, ఎవరు తీసుకొచ్చిరా, ఏముండవు, అర్థం కాదు. అంటే అవి స్టోరీలో కొంచెం ఉంటాయి, రిలేటబుల్ ఉంటాయి స్టోరీలో, అవి యూజ్ అయ్యే పాయింట్స్. కానీ అవి ఎందుకు జరిగినాయి, ఎవడు చేసినది ఏం తెలియదు, వచ్చి అయిపోయింది. వీడు వెళ్ళిపోతాడు, ఎందుకు వెళ్ళిపోయాడు, అదేదో ఒక మాట మీద వెళ్ళిపోయాడు. మళ్ళీ మధ్యలో ఒక లేడీస్ ఫైట్ హైప్ సీన్ ఒకటి ఉంటుంది, అబ్బా అదైతే అసలు ఇంకా వాళ్ళు నిజంగా అండి అంత పెద్ద. ఇప్పుడు నన్నే తీసుకోండి, నాకు కొంచెం ఇట్లా ఉంటారు వాళ్ళు, ఇంకా లేడీస్ కానీ ఇట్లా ఇసిరేస్తారా. అది సరే బలవంతులు ఎంత అయినా కొద్దిగా స్ట్రెంత్ అనేది ఉంటుంది, గర్ల్స్ కంటే స్ట్రెంత్ రాదు. అలాంటిది ఒక్కసారి వాళ్ళు డైలాగ్ పిపి అనగానే ఇంకొచ్చి అసలు ఏంది అంతా హైప్ అనుకుంటే ఏమో నాకైతే అసలు నచ్చలేదు అది. సో ఏమో ఇంకా కంగు అట్టుకొని లాస్ట్కి పడుతుంది. ఇంకా నేను అప్పటికే అరే నాకు యాక్చువల్లీ ఈ ఇయర్లో థియేటర్లో ఇచ్చిన సినిమాలు అన్నీ కొద్దిగా ఓకే పర్లేదు అనుకునే వెళ్ళా. గుంటూరు కాలం ఫస్ట్ రాడు నాకు, అదే అనుకుని ఇంకోసారి ఏది పోవద్దని. సరే సూర్య నాకు చాలా ఇష్టం, యాక్టింగ్ సూపర్ ఉంటుంది. మళ్ళీ అట్లా 2 years తర్వాత ఓకే టీజర్ ఈ కంటెంట్ మ్యూజిక్ కూడా బాగుంటుంది అని దీనికి వెళ్ళా. ఓకే ఇది గుంటూరు కాలానికి మంచి కాంపిటీషన్, మరి అంత కాకపోయినా దీని పరంగా అబ్బా అది ఇంకే ఏమన్నా తప్పు కొద్దిగా హార్ష్ అనిపించినా నాకైతే అట్లే అనిపించింది. సో ఇంకేం చెప్పలేను, మీకు ఎలా అనిపించిందో నాకు చెప్పండి. ఓకే థ్యాంక్ యూ.